ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టెక్నిక్లో ఎన్ఎస్ లుకప్, ఇంకా హాస్ట్, ఇంకా డిగ్, ఇంకా ఫార్వర్డ్ డిఎన్ఎస్ గురించి నేను ముందు టాపిక్లో చెప్పాను. ఎన్ఎస్ లుకప్ గురించి కూడా ముందు టాపిక్లో చెప్పాను. ఒక 2 weeks బ్యాక్ వీడియో చూస్తే ఆ వీడియోలో 2 weeks ఆర్ 1 month బ్యాక్ అని కూడా ఆ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఎన్ఎస్ లుకప్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టెక్నిక్లోనే ఉంటుంది. సో ఇందులో కూడా చెప్పుకుందాం. ఇందులో ఇంకా ఈజీగా అర్థం చేపిస్తా. ఏంటంటే ఇందులో కొంచెం ఈజీ వేలో చెప్తా. డిగ్ అనేది చెప్పలేదు కదా. డిగ్ అంటే ఏం లేదు, మనకి ఇంకా ఈజీ వేలో ఉంటుంది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి, బ్రూట్ ఫోర్స్ అటాకింగ్కి, అవన్నీ ఇన్ఫర్మేషన్ టెక్నిక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు హాస్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ host-t-mx అంటే మెయిల్ సర్వర్. host-t-mx అని కొట్టేసి www.mrbeast.com అని కొడుతున్నా. మిస్టర్ బీస్ట్ అనేది తెలుసు కదా, ఒక యూట్యూబ్ ఛానల్. ఆయనకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఫేస్బుక్ ఫాలోవర్స్ ఇట్లా ఉన్నారు కదా. సో నో ఎంఎక్స్ రికార్డ్. సో ఆయన వెబ్సైట్ అనేది ఎంఎక్స్ రికార్డ్లోకి అనేది వస్తలేదు. సో ఇప్పుడు యూట్యూబ్.com అని కొడదాం. సో #t-mx www.youtube.com అని కొడదాం. యూట్యూబ్ అనేది, సో ఇవి పెద్ద వెబ్సైట్స్ కదా. సో యూట్యూబ్ ఇప్పుడు మనకి గూగుల్ కిందికి వస్తుంది. సో ఇప్పుడు చూపిస్తా, అర్థమవుతుంది ఇందులో. సో ఇటు వచ్చింది కదా. యూట్యూబ్ ఈజ్ అన్ అలియాస్ ఫర్ యూట్యూబ్ UIL.google.com. సో మెయిల్ సర్వర్ గూగుల్కి, యూట్యూబ్ అనేది గూగుల్కి ఒక హాస్ట్ లాంటిది. సో తెలుసు గూగుల్లో యూట్యూబ్ అని సెర్చ్ చేస్తాం కదా అట్లా. సో ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఎంఎక్స్ అని కొట్టినాం కదా, డాష్ టీ పక్కన ఎంఎక్స్ అని కొట్టినాం కదా. సో ఇప్పుడు host-t-ns అని కొట్టాలి. సో ఇప్పుడు అది ట్రై చేద్దాం. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, host-t-ns www.youtube.com. సో నేను యూట్యూబ్ అనేది ఒకటి తీసుకుంటున్నా. మీరు ఏ వెబ్సైట్ మీద ట్రై చేయండి, ఏం కాదు. సో మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కే కదా. సో www.google.com హ్యాస్ నో ఎన్ఎస్ రికార్డ్. సో గూగుల్ అనేది ఒక మెయిన్ హాస్ట్ కదా. సో host-t-ns www.youtube.com. ఇప్పుడు ఇందులో చూపిస్తుంది చూడండి, సేమ్ అట్లానే చూపిస్తుంది. ఐపీ అడ్రస్ కూడా వస్తుంది అనుకుంటున్నా. సో ఓకే, ఐపీ అడ్రస్ కూడా వచ్చింది. కమ్యూనికేషన్ ఎర్రర్ టు 192.168.121. సో ఇది ఇంకొంచెం బెటర్గా వచ్చింది దానికంటే. సో ఇవన్నీ పాయింట్స్ చెక్ చేయండి మీరు. సో నెక్స్ట్ వేరే పాయింట్స్కి పోదాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఎన్ఎస్ లుకప్కి పోదాం. సో క్లియర్ చేస్తున్నా ఇదంతా. ఎన్ఎస్ లుకప్ గురించి చూసుకుందాం. సో ఏం లేదు, ఫాలోయింగ్ కమాండ్స్ ఫాలో అయితే చాలు. అన్నీ సేమ్ కమాండ్స్ చెప్తున్నా. సేమ్ కమాండ్స్ అంటే అన్నీ సేమ్ ఫాలో అయితే సేమ్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. ఒకటే వెబ్సైట్ మీద ట్రై చేసి చూపిస్తున్నా, అంటే ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేయాలనేది. సో సెట్ టైప్ =mx. సో ఇప్పుడు వెబ్సైట్ నేమ్ వత్తాలి. వెబ్సైట్ నేమ్ వచ్చేసి మనము అప్పుడు మిస్టర్ బీస్ట్, ఇంకా google.com, ఇంకా youtube.com తీసుకున్నాం కదా. ఇప్పుడు కూడా అవే తీసుకున్నాం ఎగ్జాంపుల్గా. సో సెట్ టైప్ అని వచ్చేసినాం కదా, www.youtube.com. సో
సో ఎన్ఎస్ లుకప్లో ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం పెరిగింది చూడండి. మీకు హాస్ట్ కంటే ఎన్ఎస్ లుకప్ ఇంకా పెద్దగా వచ్చింది, అంటే పెద్ద అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ వచ్చింది కొంచెం. సో హాస్ట్లో మీకు ఇంత ఇన్ఫర్మేషన్ రాలేదు. దానిలో కూడా ఎంఎక్స్ అని వచ్చిన ఇంత ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కదా. సో విచ్ కెన్ బి బెటర్ మనకి. సో నేను అదే చెప్పాలనుకుంటున్నా. సో మనకి ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ పెరుగుతుంటుంది. సో అదే నేను చెప్పాలనుకుంటున్నది. ఇప్పుడు సెట్ టైప్ ఈక్వల్ టు ఎన్ఎస్ అని వచ్చిన. సో ఎంఎక్స్ ఈడ ఎన్ఎస్ అని వాడుతున్నాం. ఎంఎక్స్ అంటే ఏం లేదు, మెయిల్ సర్వర్ అది. సో ఇప్పుడు www.youtube.com. సో అదే సర్వర్ మీద ట్రై చేస్తున్నాం, డిఎన్ఎస్ సర్వర్. ఓకే, నాన్ అథెంటికేటివ్ ఆన్సర్. ఓకే, దీనిలో అన్నీ వచ్చినాయి. మెయిన్ హోస్ట్ అనేది గూగుల్ ఉంది కదా. సో దీనిలో ప్రాసెస్ అనేది ఇట్లా ఉంటుంది ఎన్ఎస్ లుకప్లో. ఓకే, దీనిలో ఇవన్నీ వస్తాయి. డిఎన్ఎస్ సర్వర్ గురించి అడ్మిన్ వచ్చేసి గూగుల్, సీరియల్ నెంబర్ మీకు ఇవన్నీ వస్తాయి. సో ఇది ఎగ్జిట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మనకి డిగ్ గురించి తెలుసుకుందాం. డిఐజి నేను పాత టాపిక్లో చెప్పిన మీకు, అంటే పాత టాపిక్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ స్టార్టింగ్ వీడియోలో చెప్పిన. డిగ్ ఉంటుంది, ఎన్ఎస్ లుకప్ ఉంటుంది, హాస్ట్ ఉంటుంది. ఆ వీడియోలో చూసి అర్థమవుతుంది. అంటే అప్పుడు బ్రీఫ్గా ఏం చెప్పలేదు, ఇంట్రడక్షన్ ఇచ్చిన. సో డిగ్ google.com. డిగ్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి. మీకు సైడ్లో మీకు ఒక పిక్ ఇస్తా, ఆ పిక్ చూడండి కొంచెం. సో డిగ్ గురించి ఇక్కడ పక్కలో ఒక పిక్ ఇచ్చిన కదా, ఈ పిక్ చూడండి. ఇందులో అన్ని ఫాలోయింగ్ కమాండ్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ ట్రై చేయండి. నేను ట్రై చేసి అయితే చూపిస్తా. అవి స్క్రీన్ షాట్ తీసుకోండి, ట్రై చేయండి. మీరు కూడా ఈజీగానే ఉంటుంది. సో ఒక్కొక్క కమాండ్ ఎట్లా ట్రై చేయాలో చెప్తున్నా కదా. డిగ్ www.youtube.com అని ఎన్ఎస్ అని ఇచ్చిన, అంటే పక్కల ఆ కమాండ్ అనేది యూజ్ చేయాలి. సో మనం ఈ డిగ్ అనే దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇంకా కొంచెం ఎక్కువ తెలుస్తుంది. సో దాని నేమ్ తెలుస్తుంది, ఆన్సర్ సెక్షను, అథారిటీ సెక్షను, సో హాస్ట్ ఏంది, ఐడి తెలుస్తుంది. సో క్వెరీ టైం, సో ప్రతి ఒక్కటి ఆన్సర్ దొరుకుతుంది ఇందులో. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అడ్వాంటేజ్, ఒక్కొక్క ఇన్ఫర్మేషన్కి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది కదా. సో ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఇక మనకి. సో ప్రతి ఒక్క టూల్ని ట్రై చేయాలి, అందులో ఏం తప్పు లేదు. సో డిగ్ www.youtube.com. ఇప్పుడు ఎంఎక్స్ వస్తా నేను. సో ఎంఎక్స్ ఓకే, ఇందులో కూడా సేమ్ వస్తాయి. సో కొన్ని కీ చేంజెస్ అవుతాయి. సో ఏం లేదు, ఎంఎక్స్ అంటే మెయిల్ సర్వర్ కదా. మెయిల్ సర్వర్ గురించి మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతే. సో అది మీరు కొంచెం చూసుకోండి, ప్రతి ఒక్క కమాండ్ ట్రై చేయండి. www. ఆడ నేను అదొక్కటే హాస్ట్ పేరు ఏం చెప్తలేను, సో అదే సర్వర్ పేరు ఏం చెప్తలేను, వేరే సర్వర్ కూడా ట్రై చేయండి. డిగ్ www. ఇంకా వేరే మీ ఇష్టమైన వెబ్సైట్ మీద ట్రై చేసి ఆడ ఎంఎక్స్ కాడ నేమ్ అని పెట్టండి, ఒకసారి ట్రై చేయండి. నేమ్, సో ఆ సర్వర్ నేమ్ ఏంది, సో అవన్నీ వస్తాయి మీకు ఆన్సర్. సో పక్కల పిక్ పెట్టినా కదా, ఆ పిక్లో ఒకసారి మీరైతే చూసి ట్రై చేయండి. ఇక్కడ డిగ్ www.youtube.com. ఇక్కడ నేమ్ అనేది ట్రై చేస్తున్నా, నేమ్. ఓకే, గాట్ ఆన్సర్. ఓకే, ఓపెన్ కోడ్ క్వరీ, స్టేటస్ ఎర్రర్, ఐడి 18361,
ఓకే. సీనేం అన్నది చూపించలేదు. సో మీరైతే వేరే వెబ్సైట్ మీద ట్రై చేయండి. నా యూట్యూబ్ది అయితే చూపించదు కదా. సో మీరు అన్నీ ట్రై చేసేయండి. మీకైతే పక్కల అది చీట్ కోడ్స్ అయితే ఇచ్చేసిన కదా. సో చీట్ కోడ్స్ అంటే గేమ్ చీట్ కోడ్స్ కదా. ఇది మన లైనక్స్ చీట్ కోడ్స్ ఇచ్చిన కదా. సో అన్నీ ట్రై చేయండి. ఓకే. www.youtube.com యూఐడి గురించి కూడా సెర్చ్ చేయాలి కదా. ఒకసారి యూఐడి గురించి కూడా సెర్చ్ చేద్దాం. సో ఈరోజుకైతే ఇంతే గైస్. మరి వీడియో మీరు అన్నీ సెర్చ్ చేయండి, ఇవన్నీ ట్రై చేయండి. చీట్ కోడ్ అయితే ఇచ్చిన కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజుకైతే వీడియో ఇంతే గైస్. థ్యాంక్ యూ.